తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా దూకుడికి కోర్టు కళ్ళెం వేయటం జరిగింది. అలా అని హైడ్రాని పూర్తిగా నిర్వీర్యమేమీ చేయట్లేదు, కానీ హైడ్రా కొన్నిసార్లు సరైన నోటీసులు ఇవ్వకుండా యాక్షన్ తీసుకుంటుందని అనేక మంది బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అప్రూవల్స్గా తీసుకుని ప్రాపర్గా కట్టుకున్న కట్టడాలు ఇవి. అయితే ఇక్కడ ఏదైనా తేడా ఉంటే అప్రూవల్స్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. జనరల్గా అసలు అప్రూవలే రాలేదనుకోండి, లోనే రాలేదనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళైతే కట్టడాలు అయితే కట్టలేరు కదా. వీళ్ళు ఎవరెవరైతే ప్రాపర్గా అప్రూవల్ తీసుకున్నారో ముందు అసలు అప్రూవల్స్ ఎందుకు ఇచ్చారని హెచ్ఎండిఏని కావచ్చు లేదా ఇతర సంస్థలను కానీ ప్రశ్నించి ఆ తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా. అలాగే వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు కట్టారు, వాళ్ళది తప్పుంది కాబట్టి హెచ్ఎండిఏ నుంచి నష్టపరిహారం వసూలు చేసి వీళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా.